మనుషులు జీవితంలో పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఎక్కువ డబ్బే ఆనందం అనుకుంటారు. కానీ ఒక కొడుకు చెప్పిన మాటలు కోటీశ్వరుడైన తండ్రి ఆలోచననే మార్చేశాయి. అవేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఒకరోజు ఒక కోటీశ్వరుడైన తండ్రి తన కుమారుడిని గ్రామానికి తీసుకెళ్లాడు. ఎందుకంటే తన కొడుకుకి పేదరికం అంటే ఏంటో చూపించాలనుకున్నాడు. వాళ్ళు ఒక చిన్న మట్టింట్లో ఉన్న పేద కుటుంబంతో ఆ రోజు గడిపారు. కరెంటు లేదు, ఏసీ లేదు, ఖరీదైన ఫర్నిచరు లేదు, విలాసవంతమైన సదుపాయాలు లేవు. కానీ ఆ ఇంటిలో నవ్వులు ఉన్నాయి, ఆప్యాయత, మనశ్శాంతి ఉంది. ఆ రాత్రి పిల్లలు బయట నేలపై కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేశారు. ఆకాశం వైపు చూస్తూ కథలు చెప్పుకున్నారు. ఎవరూ ఫోన్లలో బిజీగా లేరు, ఒంటరిగా లేరు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో తండ్రి కొడుకుని ఇలా అడిగాడు, చూసావా నాన్న, పేదవాళ్ళు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో? దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అని. కొడుకు కాసేపు నిశ్శబ్దంగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ చాలా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభించాడు. డాడీ, మనకు ఒక కుక్క మాత్రమే ఉంది, వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, వారికి అనంతమైన నది ఉంది. మన ఇంటిలో ఆర్టిఫిషియల్ లైట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆకాశం నిండా నక్షత్రాలు ఉన్నాయి. మనం మార్కెట్లో ఆహారం కొంటున్నాం, వాళ్ళు వారి చేతులతో పండించుకుంటున్నారు. మన చుట్టూ పెద్ద గోడలు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ ప్రేమించే మనుషులు ఉన్నారు. మన దగ్గర ఎక్స్పెన్సివ్ వాచెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కుటుంబంతో గడిపే సమయం ఉంది. మన దగ్గర లగ్జరీ బెడ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు నేలపై ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది డాడీ. డబ్బు ఉన్న వాళ్ళందరూ ధనవంతులు కాదు, మనసు నిండా ఆనందం ఉన్న వాళ్ళే నిజమైన ధనవంతులు. మనం ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు థ్యాంక్స్ డాడీ అని. మీరు ఎవరిని ధనవంతులు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.